హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఐడియా మీతోని షేర్ చేసుకుంటా. ఓల్డ్ షర్టులు మన ఇంట్లో చాలానే ఉంటాయి కదా! ఓల్డ్ షర్ట్‌ని తీసుకొని నేను ఈ విధంగా కిడ్స్‌కి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీ చేసిన. చాలా బాగుంది. క్లాత్ అయితే ఇది షర్ట్ క్లాత్ చాలా బాగుంటుంది. అందుకోసమే నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిననమాట. ఇది 4-5 ఇయర్స్ గర్ల్స్‌కి అయితే మంచిగా సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్ తోటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే షర్ట్‌ని హాఫ్‌గా అయితే కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకొని నెక్స్ట్ మనం దీనిలో సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా! అవి కూడా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కింద అయితే ఈక్వల్‌గా అయితే కట్ చేసుకుంటున్నా. ఇలా ఈక్వల్‌గా కట్ చేసుకొని కింద ఉన్న పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్స్ అయితే ఉన్నాయి కదా! వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా సైడ్ జాయింట్లు కట్ చేసుకుంటే మనకి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొద్దిగా క్లాత్ మందం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసింది కాబట్టి. ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసుకుంటున్నా. ఇలా మధ్యలో కూడా కట్ చేస్తున్నా అనమాట ఆ జాయింట్‌ని. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి 2 పీసెస్ వస్తాయి కదా! అది ఫ్రంట్‌కి ఒకటి, బ్యాక్‌కి ఒకటి. ఇది బటన్స్ ఉన్నది ఫ్రంట్‌కి వస్తది. ఈ నార్మల్ ప్లెయిన్ ఉన్నది బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతుందనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా. ఇక్కడ పైన కుర్చీలు అయితే కొద్దిగా ఒక 2-3 ప్లేట్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మిగతా భాగం ఉంది కదా! షర్ట్ యొక్క పై భాగం దానిని హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాం. మనకి హ్యాండ్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సిన హైట్లో మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 10 ఇంచెస్ అయితే కావాలి. కరెక్ట్ ఇది 10 ఇంచెస్ అయితే ఉంది. ఈ 10 ఇంచెస్ వరకు ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా. మీరు ఒకవేళ కొద్దిగా పెద్ద పిల్లలకు ఒక 10 ఇయర్స్ వాళ్ళకి అట్లా స్టిచ్ చేసేవారైతే కాలర్ కూడా అలాగనే ఉంచుకొని మెజర్మెంట్ చేసుకొని మనం అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నీకు ఇక్కడ చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తున్నా కాబట్టి అది చాలా పెద్దగా అవుతుంది సైజు. అందుకోసం అయితే నేను ఇక్కడైతే కట్ చేసుకున్న కాలర్ అయితే. నెక్స్ట్ ఇక్కడ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నా. దాంట్లో ఒక 2.5 వచ్చేసి నెక్ అండ్ 2.5 వచ్చేసి షోల్డర్ అయితే తీసుకోవాలన్నమాట. అందుకోసమే 5 ఇంచెస్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నెక్ యొక్క లెంత్ 3 ఇంచెస్ తీసుకున్నా అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ 3 ఇంచెస్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ని కొద్దిగా ఒక 1/2 ఇంచు డౌన్ అయితే చేసుకొని ఇక్కడ మనం షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా! పైన కింద కూడా 5 ఇంచెస్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజు 6.5 తీసుకున్నా అండ్ వేస్ట్కు ఒక 1/2 ఇంచ్ తక్కువ 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం జాయింట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా అనమాట. మనం ఒక 1.5 ఇంచెస్ లేకపోతే 1 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచెస్ అయితే తీసుకున్నా ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పాకెట్ అయితే వస్తుంది. దాన్ని నేను రిమూవ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ భాగంలో మనకి పాకెట్ అవసరం లేదు. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా! దాన్ని ఈ విధంగా అయితే కుర్చీలు అయితే పెట్టుకోవాలి సరిపడినంత. ఒక 3-4 అయితే చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు నెక్కు అండ్ మనకి హ్యాండ్స్కి అయితే నేను ఇక్కడ స్లీవ్లెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. అందుకోసమే హ్యాండ్స్కి అండ్ నెక్కు ఒక క్రాస్ పీస్ అనేది కట్ చేసుకొని ఇదే క్లాత్లో దానికైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా కావాల్సినన్ని క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకున్నా ఒక 1 ఇంచ్ తోటి. దాన్ని అయితే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ బటన్స్ ఉంది కదా! దీన్ని స్ట్రెయిట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నా. ఇది ఇట్లా వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట. మనం బ్యాక్ సైడ్లో కొద్దిగా ఒక ఉక్స్ కోసం అయితే స్టిచ్ చేస్తున్నా. అందుకోసమే ఫ్రంట్ భాగం మొత్తం క్లోజ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ కొద్దిగా స్లోగా అయితే స్టిచ్ చేసుకోవాలి. బటన్స్ దగ్గర మనం కొద్దిగా పాదంని పైకి లేపి మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రాస్ పీస్ ఉంది కదా, దాన్నైతే మనం ఈ విధంగా అయితే నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆపోజిట్ కలర్ అంటే బ్లాక్ కలర్ తీసుకొని పైపింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సేమ్ క్లాత్ అయితే తీసుకొని ఇక్కడ దీన్ని పట్టీ అయితే వేసుకుంటున్నా. ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా ఈక్వల్గా పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్గా అండ్ మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా ఈ క్లాత్ మనకి షర్ట్ క్లాత్ అనేది చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఈ క్లాత్ తొందరగా ఖరాబ్ కాదనమాట. మనం యూజ్ చేసుకోవచ్చు డైలీ. ఇది మరీ అంత ఓల్డ్ షర్ట్ అయితే ఏం కాదు, అందుకోసం నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నా. మరీ ఓల్డ్ షర్ట్లు అయితే మనం స్టిచ్ చేస్తుంటేనే అవి పీక్కపోయినట్టు అయిపోతాయి అన్నమాట. మరి ఓల్డ్ షర్ట్లు అయితే స్టిచ్ చేస్తుంటేనే అవి ఖరాబ్ అయిపోతాయి. కొంచెం మనం వాడిన 2-3 టైమ్స్ వాడిన అయితే మనం పిల్లలకు కూడా రీయూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్స్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్కి కూడా సేమ్ నేను ఈ విధంగా అయితే క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట. క్రాస్ పట్టితోటి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నా. ఇలా చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందన్నమాట. ఇలా హ్యాండ్స్ లేకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నా స్లీవ్లెస్గా. మీరు ఒకవేళ పెద్ద పిల్లలకైతే స్టిచ్ చేస్తుంటే కొద్దిగా మనం షర్ట్లోనే హ్యాండ్స్ అయితే మనం రిమూవ్ చేసినాం కదా, దాన్నే మనం ఇక్కడ కొద్దిగా దాంట్లోనే ఆ పీస్లోనే కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్లీవ్లెస్గానే ఉంచునున్నా. నెక్స్ట్ ఇక్కడ టాప్ పార్ట్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి బాటమ్ పార్ట్ కూడా ఇక్కడ స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ దీన్ని కూడా సేమ్ ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మధ్యలో ఆ బటన్స్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట పైనుంచి కిందికి. అందుకోసం ఈ విధంగా నీట్గా బటన్స్ అయితే సేమ్ ఆ పైన ఉన్న టాప్కి ఈక్వల్గా అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నా. మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇంత ఉందన్నమాట. అందుకోసమే దీనిని సేమ్ ఆ మెయిన్ క్లాత్కి సరిపడినంత చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ అయితే
వేసుకోవాలి. చిన్న చిన్న కుర్చీలు ఒక 3 కుర్చీలైతే నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఈ మోడల్‌లో మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో ఏమన్నా ఇట్లా యూజ్ చేయని షర్ట్స్ అయితే ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లలకి. అండ్ ఫ్యాషన్‌గా కూడా ఉంటుందన్నమాట. చాలా స్టైలిష్‌గా కూడా ఉంటుంది. ఇంకా షర్ట్ తోటి చాలా మోడల్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్స్ అయితే నేను షర్ట్‌తోని రీయూజ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ కొన్ని వీడియోస్‌లలో అయితే షేర్ చేసుకుంటా. అండ్ చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా వేస్తే. అండ్ కంఫర్టబుల్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఈ షర్ట్ క్లాత్ మెత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మంచిగా వేసుకోవడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది చాలా తొందరగా అస్సలు ఖరాబ్ కాదనమాట. నెక్స్ట్ ఈ విధంగా అయితే మొత్తం పెడుతున్నాను అనమాట. కుర్చీలు అయితే చూడండి, ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఫైనల్గా. చాలా చక్కగా అనిపిస్తుంది కదా. సేమ్ ఈ బటన్స్ అయితే పైన టాప్కి అండ్ కింద బాటమ్కి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ ఈక్వల్గా ఉంది కదా. ఇప్పుడైతే నేను ఫైనల్గా ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నా, డబల్ స్టిచ్ అయితే. నెక్స్ట్ సేమ్ ఇలాగనే బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే కుర్చీలు అయితే పెట్టుకోవాలి. సేమ్ ఈ విధంగా మధ్యలోకి మార్క్ చేసుకొని ఇక్కడ కుర్చీలు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కుర్చీలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ అయితే వేసుకుంటున్నా. మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా ఆ మార్కుని బట్టి ఇక్కడ జాయింట్ అయితే వేసుకుంటున్నాం. మీరు కావాలనుకుంటే ఇక్కడ మధ్యలో నాడ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఇక్కడ స్టిచ్ చేస్తున్నా కాబట్టి నాడ అయితే ఏం పెట్టుకోలేదు. మీకు ఒకవేళ చాలా సన్నగా ఉన్నారు పిల్లలైతే మీరు ఒకటి నాడలాగా స్టిచ్ చేసుకొని ఇక్కడ మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట, బాడీ పార్ట్ మధ్యలో. చూడండి ఫైనల్గా అయితే ఫ్రాక్ ఈ విధంగా అయితే కన్వర్ట్ అయింది. చాలా బాగుంది కదా, స్టైలిష్గా కూడా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్